ఓకే, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఏమేం తెలియజేస్తుందంటే హ్యాబిట్స్, డైలీ రొటీన్ వర్క్స్, యూనివర్సల్ ట్రూత్స్, స్కిల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ హ్యాబిట్స్, జనరల్ ఫ్యాక్ట్స్, ట్రెడిషన్ అండ్ కల్చర్, ప్రోవర్బ్స్. ఇవి కాకుండా ఇంకా 7 తెలియజేస్తుంది, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఈ 7 వాటి మీద ఒక అవగాహన తెచ్చుకోండి. ఇప్పుడు జనరల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ని జనరల్ ప్రజెంట్ టెన్స్ అని మనం చెప్పాం కదా. ఈ జనరల్ ప్రజెంట్ టెన్స్ సమాజంలో జనరల్గా వాడు అలా చేస్తుంటాడు, నేను ఇలా చేస్తుంటాను, వాళ్ళు అలా చేస్తుంటారు, వీళ్ళు ఇలా చేస్తారు, జనరల్గా ఈ యాక్షన్గా జరుగుతుంది అనేటువంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఐ ప్లే క్రికెట్. ఇక్కడ V1తో నేను జనరల్గా క్రికెట్ ఆడతాను. ఐ టేక్ కాఫీ, ఫ్రెండ్స్ని మీట్ అవుతుంటా, ఐ మీట్ ఫ్రెండ్స్, ఐ రీడ్ బుక్స్, ఐ సింగ్ సాంగ్స్. నేను ఈ పనులన్నీ ఏంటి జనరల్గా చేస్తుంటాను, జనరల్ యాక్షన్స్. అలాగే నెక్స్ట్ నేను ఉదయం లేస్తాను. ఇవన్నీ ఇక్కడ ఏంటి అర్థం, జనరల్గా చేస్తాను. అలాగే డైలీ రొటీన్ వర్క్స్, నేను ఉదయం లేస్తాను. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ బ్రష్. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్బ్ని గమనించండి, అది V1 అవుతుంది. అలాగే ఐ టేక్ బ్రేక్ఫాస్ట్, ఐ గో టు ఆఫీస్, ఐ అటెండ్ క్లాసెస్, ఐ అటెండ్ డ్యూటీ, ఐ రిటర్న్ టు మై హౌస్ అండ్ ఐ గో టు బెడ్. నేను జనరల్గా ఇవన్నీ చేస్తుంటాను. ఇది హ్యాబిట్స్ని ఇవన్నీ కూడా V1 ఎప్పుడు కూడా జనరల్ యాక్షన్, జనరల్గా మానవులు చేసే పనులు తెలియజేస్తుంది. జనరల్గా మనం ఏంటి అలవాటు ఉంటే నేను కాఫీ తాగుతాను, సినిమాలు చూస్తాను, జనరల్గా చేస్తుంటాం కాబట్టి జనరల్ హ్యాబిట్స్ అన్నీ చెప్పాం. అదేవిధంగా డైలీ రొటీన్ వర్క్స్ ఇంకా జనరల్గా చేస్తాను. ఉదయం లేస్తాను, ప్రతి మానవుడు ప్రతిరోజు చేసేటువంటి పనులు. ఉదయం లేస్తాను, బ్రష్ చేసుకుంటాను, బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను, తర్వాత ఏంటంటే ఆఫీస్కి వెళ్తాను, డ్యూటీకి అటెండ్ అవుతాను, మధ్యాహ్నం లంచ్ చేస్తాను, ఈవినింగ్ వస్తాను. సో ఇవన్నీ జనరల్గా జనరల్ యాక్షన్, ఇవి డైలీ రొటీన్ వర్క్స్. అవి కాకుండా యూనివర్సల్ ట్రూత్స్, నిత్య సత్యాలు. భూమి, నీరు, ఈ సృష్టి ఉన్నంతకాలం ఇవి మారవు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇక్కడ ఎస్ ఎందుకు వచ్చిందండి, ఇట్ ఈజ్ సన్. అలాగే ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ఇక్కడ ఎస్ ఎందుకు వచ్చింది, ఇట్ ఈజ్ సన్. థర్డ్ పర్సన్ సింగులర్కి ఎస్ చేరుతుందని చెప్పాను కదా మీకు. అదేవిధంగా వాటర్ ఫ్లోస్ టు డౌన్, వాటర్ కూడా థర్డ్ పర్సన్, ఇట్ ఈజ్ వాటర్, ఇట్ అనమాట. ఇట్ ఫ్లోస్ టు డౌన్, ఇట్ సెట్స్ ఇన్ ద వెస్ట్, సో దట్ ఈస్ ద థింగ్. అలాగే నెక్స్ట్ ఇంకేం తెలియజేస్తుంది, స్కిల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్. నేను డ్రైవ్ చేస్తాను, జనరల్గా పని చేస్తానంటే V1తో చెప్తుంది. నేను డ్రైవ్ చేస్తాను, వంట చేస్తాను. అలాగే వాడు బాగా ఆడతాడు, కోహ్లీ బాగా ఆడతాడు, మా ఫ్రెండ్ బాగా డ్రైవ్ చేస్తాడు. అలాగే హీ డ్రైవ్స్ కార్, షీ కుక్స్ ఫుడ్. ఇక్కడ ఎస్ ఎందుకు వచ్చింది, హీ షీట్లోకి అలవాట్లు చెప్పినప్పుడు ఎస్ చేరుతుంది. షీ కుక్స్, హీ డ్రైవ్స్, హీ షీట్లు అనమాట. కోహ్లీ ప్లేస్ వెల్, సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ అదేవిధంగా జనరల్ ఫ్యాక్ట్స్ అంటే సాధారణ వాస్తవాలు. చూడండి, చెట్లు ఏం చేస్తాయి, నీడనిస్తాయి. ట్రీస్ గివ్ షేడ్. అంటే ఫ్లోరా అండ్ ఫ్యూనా అంటే జంతువులు, వృక్షజాలాల గురించి యొక్క సహజ లక్షణాలను చేయొచ్చు. V1తోనే చెప్తాం, అది సింపుల్ ప్రజెంట్ టెన్స్తో చెప్తాం. ట్రీస్ గివ్ షేడ్, ట్రీస్ గివ్ ఫ్రూట్. నెక్స్ట్ ఏంటంటే కౌ గివ్స్ మిల్క్, క్యాట్ క్యాచెస్ ర్యాట్స్ అండ్ సో ఇలాగనమాట. సో ఈ జనరల్గా పక్షులు, బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎగురుతాయి, పిల్లేమో ఎలకలను పట్టుకుంటాయి. ఇవన్నీ జనరల్గా ఇలా చేస్తుంటాయి అని చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్తోనే మనం చెప్పాలి. ఆల్ దీస్ ఆర్ జనరల్ యాక్షన్స్ ఇన్ ద సొసైటీ. నెక్స్ట్ అదేవిధంగా ట్రెడిషన్ అండ్ కల్చర్ అంటే సమాజంలో వాళ్ళు అలా చేస్తుంటారు, వీళ్ళు ఇలా చేస్తుంటారు, వీళ్ళు ఇలా చేస్తుంటారు. హిందూస్ బర్న్ ద డెడ్, హిందూస్ ఏం చేస్తారు, చనిపోయిన వాళ్ళని క్రిమేట్ చేస్తారు. నెక్స్ట్ అలాగే క్రిస్టియన్స్ బరీ ద డెడ్. అలాగే ముస్లిమ్స్ అబ్జర్వ్ నమాజ్, వాళ్ళు జనరల్గా ఎలా చేస్తారు, వీళ్ళు జనరల్గా ఇలా చేస్తుంటారు, నేను జనరల్గా ఎలా చేస్తుంటాను. సో ఎర్త్ జనరల్గా రివాల్వ్స్ రౌండ్ ద సన్, ఇట్ ఈజ్ ఎర్త్, సో ఇట్ కాబట్టి ఇక్కడ ఎస్ చేరింది. అదేవిధంగా చూడండి, స్టార్స్ ట్వింకిల్, ఇవి జనరల్గా ఇవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ప్రోవర్బ్స్ అంటే అది న్యాచురల్ ట్రూత్ని చెప్తూ ఉంటుంది. సమాజంలో ఒక న్యాచురల్ ట్రూత్ని చెప్తూ ఉంటుంది ప్రోవర్బ్ అనేది. చూడండి, స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈజ్ హాట్, ఇనుముని వేడిగా ఉన్నప్పుడే ఉంచగలం కానీ లేకపోతే ఉంచలేము. అలాగే హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్,
అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ ఈజ్తో వచ్చింది అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే వస్తాయి. ఈజ్ అనేది వెర్బ్ అనేది యాక్షనే కాకుండా స్టేట్ని కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కట్ ద కోట్ అకార్డింగ్ టు ద క్లాత్. సో దాన్ని ఇలా కట్ చేయంటే V1తో మాట్లాడడం, క్లాత్ అకార్డింగ్ టు ద కట్ ద కోట్ అకార్డింగ్ టు ద క్లాత్ని అనుగుణంగానే మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు. నెక్స్ట్ ఇలాగే ఎ బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ ద టూల్స్, పని రానోడు ఎప్పుడు కూడా ఇది బాగోలేదండి అది బాగోలేదండి బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో ఇవి 7, ఇవి కాక మిగతా 7 కూడా ఇప్పుడు చెప్తాను. ద 9th ఐటమ్ ఏంటంటే హిస్టారికల్ ప్రజెంట్. హిస్టారికల్ ప్రజెంట్ అంటే ఏమిటి అని అనుకుంటున్నారు, కానీ హిస్టారికల్ ప్రజెంట్ అంటే చాలామంది హిస్టరీకి సంబంధించిందని అనుకుంటున్నారు. అది V1తోనే ఎక్స్ప్రెస్ చేయాలి, హిస్టరీకి సంబంధించింది కాదు. హిస్టారికల్ ప్రజెంట్ అంటే హిస్టారికల్ అని డిక్షనరీలో చూడండి పాస్ట్ అని ఫస్ట్ మీనింగ్, తర్వాత హిస్టరీకి సంబంధించింది ఉంటుంది. అయితే హిస్టారికల్ ప్రజెంట్ అంటే అది హిస్టరీ కాదు. ఆ హిస్టారికల్ ప్రజెంట్కి నేరేటివ్ ప్రజెంట్ ఆర్ డ్రామాటిక్ ప్రజెంట్ అని అంటారు. అంటే ఏదైనా ఒక సినిమా ఉందనుకోండి, అది హిస్టారికల్ ప్రజెంట్లో చెప్పచ్చు. అంటే సినిమా చూసిన తర్వాత స్టోరీ చెప్తున్నాడు ఫ్రెండ్, ఏమని హీరోయిన్ దగ్గరికి వెళ్తుందిరా, హెల్ప్ చేయమని అడుగుతుందిరా, వీడేమో చేస్తానని చెప్తాడు. హీరోయిన్ ఏమో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ అబ్బాయి నాకు హెల్ప్ చేస్తానని చెప్తాడు, చెప్పాడు అని చెప్తుందిరా అంట. అంటే ఇదేంట్రా నువ్వు సినిమా ఎప్పుడో చూసావు కదా వారం రోజుల తర్వాత, హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడని చెప్పాలి, వెళ్ళి అడిగేసాడని చెప్పాలి, కంప్లీటెడ్ యాక్షన్ పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే కథారూపంలో చెప్పేది నేరేటివ్ స్టైల్లో కానీ డ్రామాటిక్ స్టైల్లో చెప్పింది ఎప్పుడూ కూడా ఆ స్టోరీ రక్తి కట్టించడానికి ఏం చెప్తారంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్నట్టుగా చెప్తుంటారు. సో కథా వివరణలు ఎలా ఉంటుందంటే దాని నేరేటివ్ స్టైల్ చూడండి. ఎప్పుడో త్రేతాయుగంలో రాముడు అడవులకు వెళ్ళాడు, రాముడితో పాటు సీత వెళ్ళింది, లక్ష్మణుడు వెళ్ళింది. అదే ఆ జరిగిపోయిందని కథకని చెప్తే రాముడేమో అడవులకు వెళ్తాడు, కైకేమో కోపం వస్తుంది, జనరల్గా కోపం వస్తుంది అన్న టైప్లో కదా అక్కడ వస్తుంది. రాముడు అడవులకు వెళ్తాడు, రాముడితో కూడా సీత వెళ్తుంది. నెక్స్ట్ ఏమో లక్ష్మణుడు కూడా వెళ్తాడంటే రాముడు వెళతాడు ఏంట్రా, ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది కదా వెళ్ళాడని చెప్పాలంటే కాదు. ఏదైనా జరిగిపోయిన అంశం పాస్ట్, ఇక్కడ హిస్టారికల్ అంటే పాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. హిస్టారికల్ అంటే హిస్టరీ అని అనుకుంటున్నారు, అది సినిమాలకి సంబంధించవచ్చు, డ్రామాకి సంబంధించవచ్చు. అలా ఏదైనా ఏ హిస్టరీ అయినా ఒక కథారూపంలో చెప్తే, ఇప్పుడు అలెగ్జాండర్ అనేది ఒక పిక్చర్ తీసినప్పుడు ఆ పిక్చర్ నువ్వు చెప్తున్నావు అనుకోండి, అలెగ్జాండర్ ఇండియా వస్తాడు, ఇండియా మీద దండెత్తాడు, ఆ తర్వాత ఏం పురుషోత్తముడితో ఫారస్తో ఫైట్ చేస్తాడు అని, అది ఆ హిస్టరీ అది స్టోరీ అయినప్పుడు, అది డ్రామా అయినప్పుడు, ఆ డ్రామాను నేరేటివ్ స్టైల్లో చెప్తున్నప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. అది హిస్టారికల్ ప్రజెంట్ అంటే. వెరీ రీసెంట్లో స్టూడెంట్ అడిగాడు, సార్ హిస్టారికల్ పాస్ట్ అంటే, హిస్టారికల్ పాస్ట్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండదు, అది పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. ఓన్లీ హిస్టారికల్ ప్రజెంట్ అంటే జరిగిపోయిన విషయాన్ని, అది సినిమా కావచ్చు, కథారూపంలో వివరించి రక్తి కట్టేటట్టుగా చెప్పేటప్పుడు అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. హీరో గోస్ టు హీరోయిన్ అండ్ హీరోయిన్ గోస్ టు హీరో వెళుతుంది, షీ ఆస్ హెల్ప్ టు హీరోని హెల్ప్ అడుగుతుంది, హీ అగ్రీస్, ఆఫ్టర్ దెన్ షీ గోస్ టు హిస్ ఫాదర్, షీ టెల్స్. ఇవన్నీ ఏంటి V1తో సింపుల్ ప్రజెంట్స్లో చెప్తాం. ఒక స్టోరీని లయబద్ధంగా రక్తి కట్టించేటప్పుడు చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. సో దట్ ఈజ్ ద థింగ్. హిస్టరీలో చూడండి, అలాగే బ్రిటిష్ పీపుల్ చాలా బ్రిటిష్ పీపుల్ ఇంట్రడ్యూస్డ్ రైల్వే సిస్టమ్, బ్రిటిష్ పీపుల్ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే చెప్పాలి. అంతే తప్ప బ్రిటిష్ పీపుల్ ఇంట్రడ్యూసెస్ రైల్వే సిస్టమ్, బ్రిటిష్ పీపుల్ ఇంట్రడ్యూసెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అనకూడదు.
అది మామూలుగా స్టేట్మెంట్ రూపంలో చెప్పినప్పుడు కంప్లీట్ పాస్ట్లోనే చెప్పాలి. అది ఒక కథా రూపంలో చెప్పినప్పుడు మాత్రమే V1 ఉపయోగించాలి. V1 అంటే హిస్టారికల్ ప్రజెంట్ అంటే హిస్టరీకి సంబంధించింది కాదు. పాస్ట్లో జరిగింది ఏదైనా సరే, అది సినిమా అవ్వచ్చు, కథ అవ్వచ్చు, హిస్టరీని కథా రూపంలో నువ్వు చెప్పేటప్పుడు V1తో చెప్తాం. దట్ ఈజ్ హిస్టారికల్ ప్రజెంట్. నెక్స్ట్ ఫిక్స్డ్ ఫ్యూచర్ టైం టేబుల్. స్కూల్ క్లోజెస్, ఏదైనా ఫ్యూచర్లో ఫిక్స్ అయిపోతే స్కూల్ క్లోజెస్ ఆన్ 24th, స్కూల్ రీఓపెన్స్, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్స్ విల్ స్టార్ట్ అనక్కర్లేదు. అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయి షెడ్యూల్ అయిపోతే షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతుంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, దాన్ని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పచ్చు. అదేవిధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, వాట్ ఏ టాల్ బిల్డింగ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, వాట్ ఏ డేంజరస్ పర్సన్, వాట్ ఏ హెవీ మెటల్ ఇట్ ఈస్ అని ఆశ్చర్యపడుతూ చెప్పినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ క్రికెట్ కామెంటరీ అంటే తెలుగులో కామెంటరీ చెప్పినట్టుగా ఇంగ్లీష్లో ఉండదు. ఇర్ఫాన్ పఠాన్ వస్తే బాల్ వేసాడు. నెక్స్ట్ ఏంటంటే కోహ్లీ దాన్ని స్క్వేర్ లెగ్ రీజన్కి పుష్ చేశాడు, బాల్ వెళ్ళిపోతుంది. అలా ఉండదు ఇంగ్లీష్ కామెంటరీ. ఎలా ఉంటుందంటే చూడండి, the Irfan Pathan comes and bowls the ball on the stumps. The batsman flicks the ball towards the square leg region. The ball goes to 4 runs. No. Pandya cuts the ball. He chases the ball and he cuts the ball. He throws the ball to Dhoni. A very good throw, and the ball returns to bowler. Batsman gets only 2 runs. ఇక్కడ ఇర్ఫాన్ పఠాన్ ఇక్కడ ఏం చెప్తున్నాం, క్రికెట్ కామెంటరీలో comes and bowls, batsman flicks the ball towards the square leg region, the ball goes to వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. ఈ లోపల పాండ్యా చేజెస్ ద బాల్, చేశాడు, కట్స్ ద బాల్, కట్ చేశాడు, త్రోస్ ద బాల్, త్రో చేశాడు. అంటే ఇది కంప్లీట్ అయినప్పటికీ కూడా V1తో చెప్తాము. బాల్ రిటర్న్స్ టు బౌలర్ అగైన్, దట్ ఈస్ ద థింగ్. సో కామెంటరీ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. అంతా కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తారు కామెంటరీ. ఇర్ఫాన్ పఠాన్ comes and bowls the ball on the stumps. The batsman flicks the ball towards the square leg region. Or the Pandya chases the ball, he cuts the ball at the edge of the boundary and he throws the ball, very good throw, and ball returns to ball. Dhoni collects the ball returns to the bowler. సో ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తుంటాయి. నెక్స్ట్ అదేవిధంగా అనౌన్స్మెంట్, ది ట్రైన్ అరైవ్స్. ఇక్కడ కూడా ఫిక్స్డ్ టైం టేబుల్ అనమాట. అది షెడ్యూల్ ప్రకారం, ది ట్రైన్ డిపార్ట్స్, ది ట్రైన్ అరైవ్స్ అలా చెప్తుంటారు. అది V1తో చెప్తాం. టైమ్ అండ్ కండిషన్, ఇక్కడ ఏంటంటే నువ్వు మా ఇంటికి వస్తే, ఇఫ్ యూ కమ్, ఇక్కడ V1 ఐ విల్ కమ్ టు యువర్ హౌస్. ఇఫ్ యూ ప్లే వెల్, బాగా ఆడితే యూ విల్ విన్. అలాగే అన్లెస్ యూ స్టడీ వెల్, నువ్వు కానీ చదవకపోతే ఇక్కడ V1 వస్తుంది కండిషన్లో, యూ విల్ నాట్. ఇఫ్ యూ ఫీల్ హంగ్రీ ఐ విల్ బ్రింగ్ లంచ్. అలాగే ఇఫ్తోని, వెన్నతోని, అన్లెస్తోని కూడా కండిషన్ క్లాజెస్ చెప్పినప్పుడు V1 ఒక పార్ట్, ఫ్యూచర్ వస్తే వేరే పార్ట్ V1 మనం ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా సైంటిఫిక్ ట్రూత్స్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, దట్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా. And next, light travels faster than sound, and water boils at 100 degrees centigrade, and oil floats on the water. సో ఈ రకమైనటువంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అన్ని జనరల్గా ఎలా ఉంటాయని చెప్పినప్పుడు V1తోనే మనం చెప్తాం. ఎందుకంటే V1తో ఏం చెప్పినాయంటే జనరల్గా ఇది ఎలా ఉంటుందో ఆడ అలా చేస్తాను, నేను ఎలా చేస్తుంటారు, దీని లక్షణం ఇది ఇలా చేస్తుంటారంటే అనేటువంటి అర్థం వస్తుందంట. నెక్స్ట్ అదేవిధంగా న్యూస్ పేపర్ హెడ్లైన్స్, కలెక్టర్ 3 అఫీషియల్ని సస్పెండ్ చేసేసారు, కానీ హెడ్లైన్స్లో వేస్తే కలెక్టర్ సస్పెండ్స్ అని వస్తుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెడ్లైన్ మాత్రం ఇలా ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మీద విన్ అయింది. ఇండియా 1 కాదు, ఇండియా విన్స్ అగెన్స్ట్ పాకిస్తాన్. PM అరైవ్స్ అమరావతి, వస్తున్నాడు. అంటే హెడ్లైన్స్లో ఉన్నటువంటి అనౌన్స్మెంట్లని, హెడ్లైన్స్లో ఉన్నటువంటి న్యూస్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్స్, క్లోజ్ ద డోర్, సిట్ డౌన్, గో అవుట్, ఇవన్నీ కూడా V1తోనే వస్తుంటాయి. సో దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ ఫర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. మీకు అర్థమైంది కదండి.
సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ని ప్రజెంట్ టెన్స్ అంటారు. దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ లేదా జనరల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. జనరల్ ప్రజెంట్ టెన్స్ ఎందుకంటారు? ఇది జనరల్గా చేసే పనుల్ని తెలియజేస్తుంది. నేను జనరల్గా ఎలా చేస్తాను, నువ్వు ఎలా జనరల్గా చేస్తుంటావు, వాడు అలాగే జనరల్గా చేస్తుంటాడు అని చెప్తుంటుంది. నెక్స్ట్ అందుకే వీటిని జనరల్గా జరిగే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో 95% అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్కి ప్రజెంట్ టెన్స్కి రూట్ వెర్బ్ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ షీట్ వెర్బ్ ఫామ్ అనేటువంటి ఈ షీట్లకి ఎస్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఐ ప్లే క్రికెట్, హీ ప్లేస్ క్రికెట్, ఐ టేక్ కాఫీ, హీ టేక్స్ కాఫీ, అలాగా. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే హ్యాబిట్స్, జనరల్గా చేసే పనులు. నేను కాఫీ తాగుతాను, టీ చూస్తాను, ఐ టేక్ కాఫీ, ఐ ప్లే క్రికెట్, ఐ లిసన్ టు మ్యూజిక్, ఇవన్నీ జనరల్గా చేసే పనులు. హ్యాబిట్స్, డైలీ రొటీన్ వర్క్స్, ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ బ్రష్, ఐ గో టు గల్, అవన్నీ జనరల్గా ఎలా చేస్తుంటాను. నెక్స్ట్ ఏంటంటే జనరల్ ఫ్యాక్ట్స్, ట్రీస్ గివ్ ఫుడ్, ట్రీస్ గివ్ షేడ్, క్యాట్ క్యాచెస్ ర్యాట్స్, అవన్నీ జనరల్గా అవి ఎలా చేస్తుంటాయి. నెక్స్ట్ ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్, సన్ రైస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్, అది ఎలా జనరల్గా ఎలా ఉంటుంది, ఇది ఎలా జనరల్గా ఉంటుందని చెప్తుంది. నెక్స్ట్ అలాగే స్కిల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ హ్యాబిట్స్, ఐ డ్రైవ్ కార్, హీ డ్రైవ్స్, కోహ్లీ ప్లేస్ వెల్, ఇలాగనమాట. సో ఇలాగా ఇంచుమించుగా 14 to 15 నియర్లీ 16 సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ సందర్భాల్లో. నెక్స్ట్ అదేవిధంగా హిస్టారికల్ ప్రజెంట్ అంటే ఇది హిస్టరీ అని అనుకుంటున్నారు, అది హిస్టరీ కాదు, పాస్ట్ అని అర్థం. గతించిన దాన్ని ఏదైనా ఒక కథారూపంలో, నేరేటివ్ స్టైల్లో, డ్రామాటిక్ స్టైల్లో కానీ చెప్తుంటే అది V1తో మనం చెప్పాలి. అలాగే ఫిక్స్డ్ ఫ్యూచర్ టైం టేబుల్ ఫిక్స్ అయిపోయినప్పుడు క్లోజెస్, ది స్కూల్ క్లోజెస్, స్కూల్ రీఓపెన్స్, స్కూల్ స్టార్ట్స్ అని వస్తుంది. అలా ఎగ్జామ్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, వాట్ ఏ టాల్ బిల్డింగ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ అలాగే క్రికెట్ కామెంటరీ చెప్పాను కదా, కమ్స్ అండ్ బాల్స్ ఆన్ ది స్టంప్స్, ఫ్లిక్స్, గోల్స్, చేస్, సో రిటర్న్స్ అలాగే వస్తుంది. అనౌన్స్మెంట్, ట్రైన్ అరైవ్స్, ట్రైన్ డిపార్ట్స్, ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. టైం అండ్ కండిషన్ క్లాస్ ఇఫ్తో కానీ, అన్లెస్తో కానీ, వెన్నతో కానీ చెప్పినప్పుడు ఒక పార్ట్ V1తో ఉంటుంది, రెండో పార్ట్ ఫ్యూచర్లో ఉండొచ్చు, మిగతా వాటితో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ సైంటిఫిక్ ట్రూత్స్, అవి కూడా జనరల్గా ఇది ఎలా ఉంటాయి. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade, ద లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్, ఇవన్నీ నిత్య సత్యాలు లాంటివే. నెక్స్ట్ అదేవిధంగా న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఏదైనా జరిగిపోయిన సంఘటన అయినప్పటికి కూడా హెడ్లైన్స్లో స్టార్టింగ్లో V1తో మనం చెప్తుంటారు. కలెక్టర్ సస్పెండ్స్, ద మినిస్టర్ రిజైన్స్, PM అరైవ్స్, ఇలా ఉంటుందన్నమాట. అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్, ఆజ్ఞ, క్లోజ్ ద డోర్, గో అవుట్, సిట్ డౌన్, స్టాండ్ అప్, ఇలా చెప్పిన కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. సో ఈ ఇంచుమించుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 16 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ 16 సిచ్యువేషన్స్ మన డే టు డే స్పీచ్లో చాలా ఎక్కువగా వస్తాయి. దీన్ని చాలా వివరిస్తూ దీనికి ఎగ్జాంపుల్స్తో మీరు ఇచ్చేయండి. నెక్స్ట్ ఏంటంటే దీని మీద నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ ఆన్సర్ చేసిన తర్వాత దీని మీద మీరు కంప్లీట్ గ్రిప్ తెచ్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.